రాఘవయ్య, ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎత్తేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను. వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి. ఓ, సంతోషంగా చేస్తాను. ఒక్క చేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫెలో రాము అమ్మా దేవాంతుడండి. ఆ కొండపక్క పోరంబోక స్థలాలని ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్, అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. తోయించేస్తాం. మేం చేయాల్సింది మేం చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. 4 సీమలు తెప్పించాం, 10 తరాలు తీసేసామండి. 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులా? పరుపులంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు, కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. గుడ్ గుడ్, ఐ అండర్స్టాండ్. ఇంతకి ఏడా బడి, ఏడా రాము? సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార్, అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా, తప్పిలో రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కళ్ళారా చూడండి. మేమేదో దగ్గరుండి చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఇక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. వెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచినపల్లి హిట్లర్. మీరేనా రాము? అవునండి, నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని. వీరు విద్యాశాఖ అధికారి. నమస్తే. నమస్తే. మిస్టర్ రాము, మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని, అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి. మీరేమంటారు? మీరు విన్నవి నిజమేనండి, కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే, ఎస్, నేను చేసింది నేరమే. ఈ పసి వాళ్ల భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టెడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్. కానీ నువ్వు చట్టం కాదు, ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. మాకు బడి అంటే ఏమిటో తెలియదు. మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు. మేమంతా ఒకటేనని చెప్పారు. గూడి వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం, కలిసి భోంచేస్తున్నాం. నీ పెద్దయ్యాక మా మాస్టర్లా ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్తాను. విన్నారా సార్? ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము. వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము. ఇప్పుడు చెప్పండి సార్, రాము చేస్తున్నది నేరమా? మీరెవరు? మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని, రాఘయ్య గారి అమ్మాయిని. మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా? రాము ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక ఆవేశం. ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము. వాళ్ళిక్కడ ఒక్క ఆలయమే కడదాం అనుకున్నారు సార్. కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది. మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం. ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ కనిపిస్తారు. సార్, వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీ చేయూతనివ్వండి సార్. తప్పకుండా. ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం. మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలయడానికి వచ్చాం, కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం. ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే, మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలమండి. కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని. విందు లేదు, నా బొంద లేదు, మేము ఇప్పుడే పోతాం. సార్ సీమలు దింపాం, తలల కోసం పరుపులు కూడా. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా మీరు చేయాల్సింది ఉంది. ఓ చేస్తాం తప్పకుండా. సీమలు తాగేయండి, తలలు తినేయండి, పరుపులు మేలేసుకుని పడుకోండి. మేము చేయాల్సింది మేము చేస్తాం. చిచ్చి,
ఇంత బొద్దెంక మీసం పెట్టుకుని కళ్ళజోడోటి పెట్టుకుని కర్ర మొక్కడు పట్టేసుకుని హిట్లర్ రాఘవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగిందేంటి? గెలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంతో అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు? వెంటయ్య ఫైర్ లో పెట్రోల్ పోసావు. ఇక భగాసుల అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రిగా అయ్యా, వెంటనే వెళ్ళి వాళ్ళు లేపేయి, లేదా నువ్వు లేచిపో. కిల్లర్ డై గో. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా. ఆమె మనసులో ఏముందో, ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. వచ్చింది. ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పోయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. లస్కో పెళ్లి విషయం నా నోటితో ఎట్ట చెప్పేది బావకి? పలక మీద రాసి చూపిస్తాను. బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా? అప్పుడు మురిసిపోయి ఎంతగా మనవడేస్తాడు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమిటే? నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతగా పుస్తకాలు చూస్తూ ఉండు. అత్తగా అమ్మాయి గారు తొందరగా రండి. లస్కో ఎన్ని పుస్తకాలు! నా మనసుకి మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి, ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం. యాది ఏమిటే? ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా, ఏమిటది? అమ్మాయి గారు, సంబంధించి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడ్ బై అంటారే. GOODBYE గుడ్ బై. ఇప్పుడు గుడ్ బై ఎందుకే? తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు. గుడ్ బై. నిజమే, బావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను. అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో, ఆదర్శాల్లో, జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది. ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారే. అమ్మాయి గారే. రాము నా కొడక, నీ యవ్వ తల్లి చెక్క, ఒక్క దెబ్బకి సొచ్చు కొబ్బరికాయ నేలరాలినట్టు నీ తల నేలరాలిపోవాలరా. యాదే నీ యవ్వ, నీకు శుభవార్త చెబుతాను, ఇట్లా రాయే. శుభవార్త ఏంట్రా? ఇవాళ ఈ కత్తికే ఆ రాము గారి తల బలైపోతే. భద్రయ్య, ఏంట్రా ఏంట్రాడు అనేది? నిజమేనా తల్లి చెక్క? గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ. ఒరే భద్రయ్య, రాముని చంపుతావా? మన కోసం తన ప్రాణాలిచ్చే రాముడు రా. అట్లాంటి దేవుడిని చంపి పాప మూట కట్టుకోకురా. ఆడిదేవుడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు. ఆయన్ని చూసుకునే కాదు నన్ను ఎంటుకు మొక్కని తీసి పారేస్తున్నావు. ఆడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు.
ఒరే భద్రయ్య, నువ్వు రాముని సంపనని మాటేరా. యాది అవునరా, అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహానుభావుడురా. గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడేయాన్ని చంపడం దారుణంరా. మన పాలిట దేవుణ్ణి మనమే చంపడం తప్పురా, తప్పు. రాము నేను చెయ్యకురా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను చెయ్యకురా, ఆ దేవుణ్ణి ఏం చెయ్యొద్దురా. నీకు నా మీద మనసుంది, మనవాడాలనుంది, అవునా? అవునే. నేను నీ ఇంటి దాన్ని అవుతాను. నువ్విక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా, ప్రమాణం చెయ్యి. అట్టగేనే అట్టగే, నీకంటే ఆడి సావెక్కువ కదే నాకు. బావా, నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు, కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది. సాక్షిగా మీరిద్దరూ కూడా దంపతులైనారు. కలకాలం పిల్ల బాబలతో హాయిగా జీవించండి. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? మేమంతా చచ్చామనుకున్నావా? మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవు నాకు తెలుసు బావా, అందుకే నేను చెప్పలేదు. నీకు తెలియదు బావా, భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం. అందరికీ వాడెలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు, మనసిచ్చినవాడు. పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు. పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి. యాది, కోరి చేసుకుని ఈ పెళ్లి వలన సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బ్రతుకు. నేను కూడా చూడాలి. తప్పండి పెళ్లి చదువుతున్నట్టుగా పెళ్లి అయిపోయిందా? అమ్మయ్యా, బ్రతికిపోయావు. ఆలస్యం అయితే నీకు కూడా నా కర్మే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు? బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నా చేసేంట ఆ చూపుని కళ్ళు కాకులు పొడవా? నోరు మూసి కవతలు పోతావా లేకపోతే? ముండ పౌషం. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటయ్య గాడి మీద చూపించు. ఇదిగో నచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా లత్తుకోరు పనులు మాని బుద్ధిగా ఉంటే ఆ పోచన తల్లి చల్లగా చూస్తుంది. పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసి పారారా నీకెందుకో? దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా? ఊరికే వదిలే. రే బెదిరిగా, సొక్క వేసుకుంటే సోగ్గా ఉన్నావురా. సొక్క సంగతి నీకెందుకు గానే ముందు సొక్కయ్యరా. ఒరే, ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఈ ఇంటికాడ సొక్కుంది పోరాదురా. నీ ఎవ్వ తలిశాక నా పిల్లని సొక్క అంటావురా నా కొడక. ఏమిటి, యాది భద్రయ్యని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయి గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నమ్మాయి గారు. యాది, నువ్వా?
అన్నం తిను బావా. కొత్త పెళ్లి కూతురివి ఇలా వచ్చావేంటి? కొత్త పెళ్లి కూతురునైనా నీకు పాత యాదినే బావా. నీకు తిండి త్యాసే ఉండదని నాకు తెలుసు బావా. అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను. యాది, బావా, నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను. తినే బాబా, అన్నం తినే. తల్లి శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట. చూడు, ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్క పెడతా. 5 నిమిషాల్లో వచ్చేయాలా, లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా. యాది, నువ్వు కష్టపెట్టుకుని మాట చెప్తానే. నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా? యాది, ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే. అవును యాది, ఆ భద్ర ఒట్టు మూర్ఖుడు, మంచివాడు కాదు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని నా కోరిక. ఎప్పటికీ రాను. ఊరుకో యాది, ఊరుకో. యాది, నువ్వా? ఏమిటి కొత్త పెళ్లి కూతురువనా? ఈ మధ్య రావటం మానేసా? ఒకడికి పెళ్ళాన్నైన తర్వాత ఇదివరకులా రాలేను కదా అమ్మాయి గారు. మీతో ఓ మాట చెప్దామని వచ్చాను. ఏమిటిది? అమ్మాయి గారు, బావ 10 మంది గురించి ఆలోచిస్తాడే కాని తన గురించి తాను పట్టించుకోడు. అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కాని తన తిండి తిప్పల గురించి ఆలోచించడు. నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని. కానీ బావకిప్పుడు నేను లేనుగా, కనుక బావని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చచ్చే, ఏమిటి అది? ఊరుకో. చూడు అది, రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు. అటువంటి మనిషికి తోడుగా ఉంటాం, అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం. ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను. సంతోషం అమ్మాయి గారు, సంతోషం. బావుకి మీరు తోడుగా ఉండాలి. దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి చౌరు మీరవ్వాలి. ఆ దీపం అందరి కోసం ఎలగాలి. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏంటనిలే, మళ్ళీ ఎప్పుడు వచ్చే ఊళ్ళోకి? ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా? నీకేంటే బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే, ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకో. అయితే ఇదిగో 5 రా. నా కొడక, ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా, దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాన్ని చెయ్యట్టుకోవడం కాదురా, నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటయ్య గాడి పని పట్టు, లేదా ఆడదానిలో చేతులు గాజులు తోడుకో. గాడిద, మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవయ్య లాంటి పెద్ద బుద్ధి చెప్పు, అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య, అయ్యా ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. ప్రభువులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచెప్తున్నారు. చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య, అయ్యా రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే
మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలిలో నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ఆ ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిలి చచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంటయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడ్డం లేదు? ఆ భూమి అమ్మి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోతుంది బాబు. అవునరా, కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బొటకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టుకుపోయావు. ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు తల్లమంటావా? ఏటీడు రాఘవయ్య బాబు, తమరు దేవుళ్ళు అటోరు, తమరైనా చెప్పండి బాబు న్యాయం. ఎవరు పిచ్చోడా, దేవుడు కూడా పద్ధతి ఉందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు 2 జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం. మనం ఏం చేయలేం, ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ 2 గుంటల భూమిని మన పెంటగిరికి రాసేయి. కారణం కాగితాలు సిద్ధం చేయవయ్యా. బాబు గారు, ఊరికే బాధపడిపోకరా. దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జనంలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చి జనంలో కోడిగా పుట్టొచ్చు, మన కారణంగా కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు. నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికారు నా కొడుకుగా పుట్టొచ్చు. ఎవరికి తెలుసు? బాబు పెంటయ్య బాబు, వచ్చే జనంలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను. ఒక 50 రూపాయలు బాబు. పరాశకాలకి టైం కాదు. కన్నగారు కాగితాలు. రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇవి కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు, చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రామో, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా, భస్మాసురవుతారా ఎత్తి. పూడిచ్చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య. ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని, ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చే ఈ పెంట ఇది దౌర్జన్యం. ఆ పెంటైని సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీది దౌర్జన్యం. అదండి. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా. 5 రూపాయలకు ఆడదాని కొనే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, మీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన మొగాడొచ్చాడు. దేవుళ్ళలాంటి మా రాముడు మీ అందరి పని పడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసేవయ్యా. అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు మొక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగారు. అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్ సెన్స్. ఈ రాఘవయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల్ని నేలమట్టం చేసేస్తాడు. అవును బాబు, రాఘవయ్య గారు ఆడంటూ భద్రయ్య గారు వచ్చి గూడెల్లో అందరికి చెప్పాడు. వారం రోజులుగా నేల పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట. చూసావా రాము, వీళ్ళు ఎంత దారుణాన్ని కొడిగట్టారో. బాబు, రేపు నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి బాబు? మీరేం కంగారు పడకండి. వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. కనిపించుట లేదు. జంబులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు. గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు. నాయనా ఎమ్మెల్యే, నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము. నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది. ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు. ఏమయ్యా రాఘవయ్య, అయ్యా ఊరికి సర్పంచివి, జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి. నేను నీకు కనిపించట్లేదు? కళ్ళు కూడా పెట్టుకున్నావు, కనిపిస్తున్నానా లేదా? తమరు కనిపించకపోవడం ఏమిటండి? ముస్తాబైన ముసిలి గంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారండి. కనిపిస్తున్నాను కదా. ఏమయ్యా నాకు ఈవేళేంటి?
నాకు ఈవేళ వారానికి ఒకసారైనా కళలో కళ్ళజోడు పెట్టుకున్న చిన్న వినాయకుడిలా కనిపిస్తారు. మరైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది ఎవరు? మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 జరగదు. చెప్పండి చెప్పండి చెప్పండి. జరగదు. ఈ పని చేసింది ఆ రాముగాడేనండి, సందేహం లేదు. ఎవడా రాము? ఉన్నాళ్ళండి గూడెంలో రౌడీ వెధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు. మాలాంటి పెద్ద మనుషులను అవమానపరుస్తున్నాడు. ఇది పేపర్లో వేసి తమను కూడా అవమానపరిచాడు. ఎవడా రౌడీ వెధవ? రౌడీలకి రౌడీని, గూండాలకి గుంటాని, బందిపోట్లకు బందిపోట్ని. పక్కలేదా? మీరు వెళ్ళి తేల్చుకురండి. మేము ఇక్కడ ఉంటాం. మేమే తెలుసుకుంటాం. అయితే ఏమిటిది? ఎవరు కనిపించట్లేదే? ఎక్కడ నా ప్రజలు? ఎక్కడా? నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు. నేను వచ్చి కనబడితే నాకెవరూ కనిపించడం లేదు. ఎవరా రాము? రాము అనేవాడు ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? స్వాగతం. ప్రజాప్రతినిధులకు సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుపు వాడిని. పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను. ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు. వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుడ్డ లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు. వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు. వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు. ఏ పూట గంజి తాగుతున్నారో, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని 4 తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గోడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. రాముకే 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 ఆగండి ఆగండి బాబు. శభాష్ రాము శభాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి 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 అసహ్యం వేస్తుందయ్యా. 1.25 లక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇక నిజాను నేను కూడా నీట్ అయిపోయానయ్యా. నీ బావులు నా బావులు ఒకటే. చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు. దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లెమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో. నేను నీ తోడ పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా నేను హైదరాబాద్ వెళ్ళా నీకు బిస్కెట్ పంపిస్తానా? బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు. చూడవే రాము, నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు. వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా. మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. చికెన్ కమ్మగాను, లేతగాను, రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి. ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఏంటిది? మూడులో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే వాళ్ళ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు. భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసులు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను. ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. బాబోయ్, ఆ తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు.
ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. కొట్టకండి, డోకలేదు. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఒరే, పరుపులు తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు. చూడు వెంటయ్య, ఎన్నాళ్ళలో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బుంది, ఓ చరిత్ర ఉంది. ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం ఏం చేస్తున్నారు. లేదు, హైదరాబాద్ లో కోడుకో అదో టైప్ గా చేస్తారట్టుగా. సోడా అయిపోయి ఈ పత్రిక ఎక్కడున్నాడు? చూడు చూడు చూడు. పత్రిక కొట్టలేవయ్యా సన్నాసి. ఇలారా ఇలారా. చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద 100 చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్యా. ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకటికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది. ఏంటి ఎమ్మెల్యే గారు ఏమైనా సలహా ఇస్తున్నారా? నీకు కోడికూర వండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడికూర వండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక విమర్శించడమే పనిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు. మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగలనా? ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోజిషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎత్తేస్తా, ఎన్నికాసులు అవుతారమైతే నేను అమాంతం మింగేస్తాను. జాగ్రత్త. ఎత్తై నువ్వు ఒక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో, నేను ఎత్తగలను. అవతారం ఏమెత్తుతావయ్యా అవతారం? ఏమెత్తుతానా? జనం 10 మందిని సెంటర్ లోకి పిలిపించి హిట్లర్ రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు హిట్లర్ గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు, కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి. కూడా చూద్దాం. చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు. అమ్మ రాఘవయ్య, ఇలా చూపిస్తున్నావా నీ హిట్లర్ రాజకీయం? సరే, మామ అవతారం ఎత్తావు కదూ, ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టేయాలో నాకు తెలుసు. ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకుని నమ్మాం. అందరినీ ఉద్ధరిస్తా ఉంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. ఎందుకలా అంటున్నారు? ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములో ఉన్న పెద్దింటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావని తెలుసు. లోకంలో ఏ 2 జాతులైనా కలవచ్చు గాని గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కలడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. నోరు ముయ్యండ్రా, కుళ్ళు మోసపచ్చిన వాళ్ళారా. బావా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి గారిని చేసుకో. నువ్వు వీళ్ళ మాటలు వినకు. నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని. ఏంటో వాళ్ళు చెప్పేది గాడిద గుడ్డు. తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు. చాలే, ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను. అది నువ్వు పెళ్ళైన దానివి, పరాయివాడి భార్యవి. 10 మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, బాగుండదు. బావా, వెళ్ళిపోయాది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఏటుంది, నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్లగాక మనలో కూడా చేసుకోవచ్చుగా. తోటోళ్ళ కోసం తాపత్రయపడేవాడివి, నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో, అప్పుడు నేను మేము నమ్ముతాం. చదువుకున్నోడివి, ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకుగా బాబు.
అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? అయితే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను. బాబు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు వద్దు. నేను పూజకు పనికొచ్చే పువ్వును కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు. నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే ఈ మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. ఏడవే, ఇంకా ఏడు, బాగా ఏడు. కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే, నీ బాబు నలుగురిలో అవమానించాడని ఏడు. నీ కోసం మానం మర్యాద ఉచ్చ నీచ మర్చిపోయి వాడి గుడిచెకెళ్ళాను. చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను. చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలేను. ప్రేమించిన నిన్ను తల వంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా రాస్కెల్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా, ఆ పాడుబడిలో అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. పాపలు, మీరు క్లాస్కి వెళ్ళకుండా ఇక్కడ ఉండిపోయారే? లక్ష్మి టీచర్ రాలేదు మాస్టారు. రాలేదా? ఏ? మీరు పాడైపోయారంట కదండి, పెళ్లి చేసుకొని చెడిపోయారంట కదండి. లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టారు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడాలి. పదరాము, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లక్ష్మి, స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నా? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాల్లో ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది. లక్ష్మి, మన జీవితాల్లో ప్రేమ పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది. మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను. కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీ కోసం. లక్ష్మి, అవును రాము, నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాల్ని. కానీ నీళ్ళని చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి, నీలి చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలి అయిపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు గాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి, మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా. ఏదైనా చెప్పడం కాదు, చేసి చూపించడమేనని. రాము, నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా. కానీ నేను ఇంకా మామూలు మనిషిని. అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి, కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడప విషయం కాదు. చాలా మంది చేస్తున్నారు, కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాల్ని కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి.
రాము, అవును లక్ష్మి, నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాట ఇవ్వు లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. నీలి, బాబు, ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ సందేహిస్తావు ఎందుకు? ఏమిటో చెప్పు. బాబు, నువ్వు ఈ ఊరికి వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను. ఇంతకాలానికి ఈ ఊరికి ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను. కానీ ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు. నీలి, అవును బాబు, నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు. పోయిందాను నా దిక్కుమాల బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు, నన్ను వెళ్ళిపోనివ్వండి బాబు. నీలి, ఓ విషయం చెప్పనా? నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు. నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు? అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు శిక్షింపడకూడదు. అవును నీలి, ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడు అనుకో, అంత మాత్రాన దాని విలువ పోదు, మహిమ తగ్గదు. మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం, పూజిస్తాం. ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంటనే పవిత్రమైన మనిషివి. వెంటయ్య గారికి మీ ఓటు, వెంటయ్య గారికి, వెంటయ్య గారికి, రాజగుర్తికే మీ ఓటు, రాజగుర్తికే మీ ఓటు, వెంటయ్య గారికి మీ ఓటు, వెంటయ్య గారికి. మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రాన ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. నాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జైగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి, నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు ఈళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ పెజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు, ఉప్పు అయితే విశ్వాసం ఉండేది. కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేసావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్టులిప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నేవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజ. కళ్యాణం ఇక్కడ లేరు, అరుగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టారు. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ దాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసలు లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. ఒరే భద్రయ్య, అయ్యా నువ్వు పని చేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు. మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. బాబు గారు, నోర్మలే,
ఇంకో 5,000 తీసుకో. అట్టగే బాబు చూస్తాగా. చిల్లర డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు. ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అయ్యో ఏ పాపిష్టుడు పనిచేశాడండి? మాస్టర్ పెద్ద తప్పు జరిగింది. నేను పట్టణం తీసుకెళ్లి హాస్పిటల్ జరిపించొస్తాను. ఏంట్రా దరిద్రపునా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు. నేను పడేశాను. నిన్ను నరికేయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి నాకే గోతులు తీస్తావా నా కొడక? 7,000 రూపాయలు ఇస్తంటే పై పంచా చెప్పులేటి నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని. తల్లి చెక్క. నీ యదవ బుద్ధి నా బట్లర్ రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే, నేను 10,000 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీలంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకు నేను నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు. నేను చూపిస్తాను నా అవతారం. వెళ్ళు. అట్టాగే. తల్లి చెక్క. అయ్యో దేవుడా! మర్యాదగా నీలమ్మను కేసేళ్ళు, లేకపోతే ఏం చేస్తావే? చంపుతావా? నీ తాడే తెగుద్దే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవముండనైనా ఆనందమేరా. మాటలు పేలక అడ్డులేవే తల్లి చెక్క. ఏమే, నీ రాముడు గాడు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడి రోగం కుదర్చాలంటే నిన్ను ఏమిట్రా అందరు అలా చూస్తున్నారు? అన్యాయం అయిపోయిందా? సరే చూడండి, ఒక్కడు ఈ ఊరిని, ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడురా. మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళంటి ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా. ఒరే, ఒక దిక్కుమాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఊరు బాగుపడదురా, బాగుపడదు. అమ్మా నీలమ్మ, నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని, చెల్లిని, ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ
కోటి దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి. అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1000 ఏళ్ళు బ్రతుకుతాను. 1000 ఏళ్ళు బ్రతుకుతాను. ఏమిటి లక్ష్మి? ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి తీసుకుంది. చెప్పేది? అవును బాబు, ఆ రాముడు మండిపడే పరశురాముళ్ళ అమ్మోరి దగ్గర సోలం తీసుకుని మన్న చంపడానికే వస్తున్నాడు. రాఘవయ్య, 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 నాకు ఉపకారం చెయ్యి. ఆ రాముడు గారు త్రిశూలం పట్టుకుని నన్ను చంపడానికి వస్తున్నాడు. నన్ను నీ ఇంట్లో రాసేసి నా ప్రాణాలు కాపాడు. పావుకి పాలు పోయడం, నీకు నీడనివ్వడం నాకే ప్రమాదం. శ్రీ మిస్టర్ పెంటయ్య, నీకు ఆశ్రయం ఇచ్చారనుకో, వాడు నా మీదకి వస్తాడు. అయినా నా గుమ్మం తొక్కలని ఏదో చాణక్య శపథం చేశావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? కిల్లర్ డై.
చూస్తానే దూకంగా. ఇన్స్పెక్టర్ గారండి, మీకు దండం పెడతానండి, మా మాస్టర్ గారిని వదిలేండి. చూడు బాబు, నేను త్వరలోనే వచ్చేస్తాను. అంతవరకు లక్ష్మీ టీచర్ మిమ్మల్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంది. మీరు బుద్ధిగా ఆవిడ చెప్పినట్టుగానండి. లక్ష్మి, నేను లేకపోయినా మనం ప్రారంభించిన ఈ ఉద్యమం ఆగిపోకూడదు. నేను నమ్ముకున్న ఆశయాలు నువ్వు చేపట్టి అందరినీ ముందుకు నడిపించాలి లక్ష్మి. రాము, ఆడదాన్ని ఈ బాధ్యత భరించగలనా? నేను ఒక్కదాన్ని పూనుకున్నంత మాత్రాన నీ ఆశయాలు నెరవేర్చగలనా? లక్ష్మి, సాధించాలనే సంకల్పం కంటే, పవిత్రమైన పట్టుదల కంటే గొప్ప శక్తి ఏమీ లేదు. ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు. నేను వచ్చేటప్పటికి నా ఆశయాలకు నువ్వు అందమైన రూపుదిద్దుతావని నాకు తెలుసు. నేను తిరిగి ఊరొచ్చేటప్పటికి సాధించిన విజయంతో నువ్వు స్వాగతం చెబుతావని నా నమ్మకం లక్ష్మి. వెళ్ళొస్తాను. నమస్తే మాస్టర్. నమస్కారం మాస్టర్. మాస్టర్, లేకపోతే
కళ్ళు కప్పేసి హంతకుణ్ణి అనే ముద్ర వేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుని చేశారు. అయినా లక్ష్మి నేను అనుకున్నది సాధిస్తుందని, నా లక్ష్యాన్ని నెరవేరుస్తుందని నా ఆశ. నీ ఆశ నెరవేరుతుందని నమ్ముతున్నారా? రాఘవే లాంటి దుష్టశక్తులున్న ఆ దారుణమైన ఊర్లో లక్ష్మి గారు విజయం సాధించగలంటారా? మగవారైన మిమ్మల్నే దెబ్బతీసిన ఆ దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని వదిలిపెడతారా? పట్టుదల ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్నైనా సాధించవచ్చు. దానికి ఆడ మగ తేడా లేదు. లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు. సాధించిన విజయంతో నా కోసం స్టేషన్లో ఎదురు చూస్తుందని నా నమ్మకం. మీ ఆశ నెరవేరాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ అలా జరగకపోతే? అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ముగింపు ఉండదు. ఈ యాత్ర నాకే తెలియని గమ్యం వరకు కొనసాగుతుంది. ఏ రాజీ, స్టేషన్ వచ్చేసింది. ఎవరైనా కనిపిస్తున్నారో చూడు. రాజీ, ఎవరు రానట్టుంది. నోర్మి, ఎవరు రాకుండా ఎలా ఉంటారు? సరిగ్గా చూడవే. స్టేషన్ లో ఒక్క పురుగు కూడా లేదేంటి? అదేమిటి పాపం, అయితే లక్ష్మి గారు రాలేదనమాట. పాప రాముగారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి. చీపాడూరు లక్ష్మి గారిని కూడా అన్యాయం చేస్తుంటారా దుర్మార్గులు? అయ్యో, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏమైపోతాడని అది తలుచుకుంటేనే నాకు బాధతో ఏడుపు వస్తుంది. లక్ష్మి గారు వచ్చేసారు. లక్ష్మి గారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావట్లేదు. మీ గురించి రామ్మగారు అంతా చెప్పారు. మేమెన్నో ప్రేమ కథలు చదివాం, ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ మీలాంటి పవిత్రమైన ప్రేమ కథను కన్నీ వినియాలి. లక్ష్మి గారు, ప్రేమంటే మనసులు కలవడం కాకుండా గొప్ప ఆదర్శాలు, గొప్ప ఆశయాలు కలవడం అని మీరు నిరూపించారండి. Really, you both are very great. లక్ష్మి, ఎంతవరకు నువ్వు కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమం ఏనాటికి ఆగిపోకూడదు. ఎప్పటికీ కొనసాగేలా మనం చేద్దాం. సరేనా? తప్పకుండా. మొదటి పరిచయంలోనే నీ ఆశయాలతో నేను చేతులు కలిపాను. ఓ గొప్ప ఆదర్శం కోసం కలిసిన ఈ చేతుల్ని ఏ శక్తి విడదీయలేదు. మన లక్ష్యం కోసం కృషి చేస్తూ జీవితాంతం మనిద్దరం కలిసి ఇలా ముందుకు సాగిపోదాం.